ఈరోజైతే 'ధురంధర్ 2' సినిమాని చూడడం జరిగింది. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ర్యాంప్ అని చెప్పాలి. ఈ సినిమా అయితే కొత్త ర్యాంప్ ఉంది. జనరల్‌గా ఎక్కడైనా పార్ట్ 2 కంటే పార్ట్ 1 బావుంటుంది. కానీ ఈ సినిమా మాత్రం పార్ట్ 2 అయితే చాలా బావుంది. 'ధురంధర్ 1' ఏ రేంజ్‌లో ఉందో అంతకు మించి ఈ సినిమా అయితే ఉంది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూని తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. టాపిక్‌లోకెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ అంటే డైరెక్టర్ అని చెప్పాలి. ఈ సినిమా డైరెక్టర్ పేరు వచ్చేసి ఆదిత్య ధర్. డైరెక్టర్ అయితే ఈ సినిమాకి ప్రాణం పెట్టాడు. ఇతనైతే ఫ్యూచర్‌లో రాజమౌళి కన్నా పెద్ద డైరెక్టర్ అవుతాడు. సో ఈ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్‌లో ఓపెనింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే 'ధురంధర్ 1' సినిమాలో డైరెక్ట్‌గా చూపించేశారు. హీరో బ్యాక్ స్టోరీని అసలు చూపించలేదు. సో ఇక్కడైతే ఈ ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిలింగ్‌గా చూపించారు. ఇంకా ఇంటర్వెల్ విషయం వరకొచ్చేస్తే పర్ఫెక్ట్ అని చెప్పాలి. అంటే కొన్ని సినిమాల్లో పర్ఫెక్షన్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. సో ఇక్కడైతే పర్ఫెక్షన్ అని ఈ పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని ఈ సినిమాకైతే ఇవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిలింగ్‌గా చూపించాడు. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమాలో అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్‌కి అయితే మైండ్ పోయింది. అంటే ఈ సినిమా గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. 'సలార్' సినిమా తర్వాత ఆ రేంజ్‌లో అయిపించిన మూవీ అంటే ఇదే అని చెప్పాలి. ఇంకా 'రణ్వీర్ సింగ్' గురించి మాట్లాడుకుంటే ఏమని చెప్పాలి. చాలా మంది అయితే 'రణ్వీర్ సింగ్‌ని చాలా నెగిటివ్ చేశారు. సో 'రణ్వీర్ సింగ్' అయితే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నాడు. ఇన్ని రోజులు బాలీవుడ్‌లో అయితే 'షారుఖ్ ఖాన్' ఇంకా 'రణ్వీర్ కపూర్' వీళ్ళిద్దరి హవా అయితే నడిచింది. సో ఇప్పటి నుంచి అయితే 'రణ్వీర్ సింగ్' హవా అనేది నడుస్తుంది. ఇక్కడ ఈ సినిమాని తీసిన ఆదిత్య ధర్‌కి ఇంకా 'రణ్వీర్ సింగ్‌కి వీళ్ళిద్దరికి బౌ చేయొచ్చు. ఇంకా ఈ సినిమాలో మాధవన్ ఉన్నాడు. ఇతని గురించి 'ధురంధర్ 1' సినిమాలో పెద్దగా చూపించలేదు. కానీ 2లో మాత్రం చాలా బాగా చూపించారు. అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ రేంజ్‌లో ఇతన్నైతే చూపించారు. ఇంకా 'అర్జున్ రాంపాల్' క్యారెక్టర్ కూడా అలానే ఉంది. 'అర్జున్ రాంపాల్' కానీ, సంజయ్ దత్ కానీ, ఇంకా హీరోయిన్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ ఇలా ప్రతి క్యారెక్టర్‌ని చాలా బాగా చూపించారు. సినిమా టైటిల్‌లో అయితే 'ధురంధర్ ద రివెంజ్' అని ఉంది. ఇక్కడ రివెంజ్ అని ఏదైతే ఉందో దానికైతే జస్టిఫికేషన్ చేసింది. అంటే సినిమా చూసినట్టయితే మొత్తం రివెంజే ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో అయితే రెహమాన్ డకేట్ ఉన్నాడు కదా! ఇతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది వేరే విలన్ అయితే చేయలేకపోయారు. అంటే హీరో డామినేషనే నడుస్తుంది సినిమా అంతా. సో ఇక్కడైతే ఈ సినిమా వచ్చేసి చాలా బావుంది. అంటే ఇక్కడైతే స్క్రీన్ ప్లే అయితే బావుంది. సినిమాలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్‌గా చూపించారు. ఇందుకు ఆదిత్య ధర్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా ఫైనల్‌గా 'ధురంధర్ 3' ఉంటుందని అసలు చూపించలేదు. అంటే 'ధురంధర్ 3' ఉంటుందని చూపించలేదు. కానీ 'ధురంధర్ 3' అయితే ఉంటుంది. అంటే క్లైమాక్స్‌లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్‌లో 'ధురంధర్ 3' గురించి చెప్తారేమో అనుకున్నా. కానీ అక్కడ వచ్చేసి ఈ సినిమాలో ఉండే డీటెయిలింగ్‌ని చూపించారు. సో ఇక్కడైతే ఈ సినిమా వచ్చేసి చాలా అంటే చాలా బావుంది. నేనైతే ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను. ఔట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తాను. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉందంటే 'బాహుబలి 2' కలెక్షన్స్‌ని చాలా ఈజీగా దాటేస్తుంది. అంటే మన ఇండియన్ సినిమాలో ఏ సినిమా కూడా 2,000 కోట్లని కొట్టలేదు. సో ఇక్కడైతే ఈ సినిమా వచ్చేసి దాన్ని బ్రేక్ చేస్తుంది. 'ధురంధర్ 1' తోపనుకుంటే అంతకుమించి ఈ సినిమా అయితే ఉంది. ఇప్పటివరకు మన ఇండియన్ సినిమా హిస్టరీలో కేవలం ఒక్క సినిమా మాత్రమే పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంది. అదొచ్చేసి 'బాహుబలి 2'. సో 'బాహుబలి 2' తర్వాత అలా అనిపించిందంటే ఈ సినిమానే అని చెప్పాలి. ఇక్కడైతే టాక్సిక్ మూవీ వచ్చేసి పోస్ట్‌పోన్ చేసుకొని మంచి పని చేశారు. ఎందుకంటే ఈ సినిమాకి పోటీగా వచ్చుంటే ఆ సినిమాని కొంచెం కూడా డేకేవారు కాదు. సో ఇక్కడైతే టాక్సిక్ మూవీ వచ్చేసి మంచిగా ఎస్కేప్ కొట్టింది. అంటే కేవలం టాక్సిక్ మాత్రమే కాదు, పెద్దికి ఇంకా ప్యారడైజ్‌కి ఈ 2 సినిమాలకి ఇదే వర్తిస్తుంది. సో ఇక్కడైతే ఈ సినిమా అయితే 2,000 కోట్లని ఈజీగా కొడుతుంది. అంటే 2,500 crore దాని వరకు కూడా వెళ్ళొచ్చు. మనందరికీ ఈ రేంజ్ మూవీ ఇచ్చిన ఆదిత్య ధర్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో దేశభక్తి గురించి కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగా చూపించారు. ఈ సినిమా అయితే ఇంచుమించు 4 అవర్స్ ఉంది. అంటే ఈ సినిమా వచ్చేసి 4 అవర్స్ ఉన్నట్టు నాకు ఎక్కడా అనిపియలేదు. అంటే ఇక్కడ కూడా కొంచెం అంటే కొంచెం కూడా బోర్ కొట్టలేదు. బాలీవుడ్ నుంచి అయితే ఇలాంటి సినిమాలు చాలా రేర్‌గా వస్తాయి. సో ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరైతే వెంటనే థియేటర్‌కెళ్ళండి సినిమాని చూడండి.
సినిమాలో ఉండే స్పాయిలర్స్ మాత్రం ఎవరు చెప్పకండి. ఇలాంటి సినిమాని అయితే 10 మందికి రికమెండ్ చేయండి. నేనైతే మీ అందరి నుంచి ఇదైతే కోరుకుంటున్నాను. ఈ సినిమా రేటింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. అయితే ఈరోజే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా రివ్యూని కూడా ఇస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే దురంధర్ మూవీ మీ అందరికీ ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరు మాత్రం కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.